ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. ఉరుములు లేవు, మెరుపులు లేవు. కానీ ఆకాశం నుంచి కురిసింది స్వచ్ఛమైన నీటి వర్షం కాదు. ఒళ్ళు గగురు పొడిచేలా నల్లటి మసి వర్షం కురిసింది. రోడ్లపై వెళ్తున్న వాహనాలు, జనం బట్టలపై నల్లటి ఆయిల్ చుక్కలు పడుతుంటే మోస్కో నగర ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. అసలు ఆకాశం నుంచి ఈ నల్లటి వర్షం ఎందుకు కురుస్తోంది? ప్రకృతి ఏమైనా ప్రకోపించిందా అనే భయాందోళనలు అందరిలోనూ మొదలయ్యాయి. ఇదంతా ప్రకృతి సృష్టించిన వింత కాదు. యుక్రెయిన్ సైన్యం రష్యాపై చేసిన ఊహించని మహావిధ్వంసం అని తేలడంతో రష్యా రక్షణ వలయం ఒక్కసారిగా వణికిపోయింది. రష్యా యుక్రెయిన్ యుద్ధ చరిత్రలోనే ఎన్నడూ చూడని అత్యంత భీకరమైన ఘోర పరిణామం రష్యా రాజధాని మాస్కో నగరంలో చోటు చేసుకుంది. యుక్రెయిన్ ప్రయోగించిన వందలాది అత్యాధునిక లాంగ్ రేంజ్ డ్రోన్లో మాస్కో నగర సరిహద్దులోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డాయి. ఒక్కసారిగా ఈ డ్రోన్ల దాటికి ఆయిల్ రిఫైనరీలోని భారీ నిల్వ ట్యాంకులు పేలిపోయాయి. ఆకాశంలోకి వందల మీటర్ల ఎత్తున నల్లటి పొగ మంటలెగిసిపడ్డాయి. ఒకసారిగా క్రెమ్లిన్ ప్యాలెస్ కు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చమురు శుద్ధి కర్మాగారంపై జరిగిన ఈ దాడి రష్యా రక్షణ వలయాన్ని పూర్తిగా బెదించిందని చెప్పుకోవచ్చు. రిఫైనరీ నుంచి వెలువడిన దట్టమైన కార్బన్ మసి వాతావరణంలో కలిసిపోవడంతో మోస్కో నగరంలోని పలు ప్రాంతాల్లో నల్లటి ఆయిల్ చుక్కలతో కూడిన వింత వర్షమే కురిసింది. రోడ్లపై ఉన్న కార్లు, నడుస్తున్న జనం బట్టలపై నల్లటి మసి గుర్తులు పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు కూడా గురైనట్లుగా తెలుస్తోంది. నిజానికి చమురు కర్మాగారాల్లో సంభవించిన భారీ పేలుళ్ల వల్ల వెలువడిన రసాయనాలు కావచ్చు, అలాగే కాలుష్య కారకాలు ఆకాశంలోని మేఘాలతో కలిసి ఈ విధంగా నల్లటి యాసిడ్ వర్షంగా కూడా మారి నేలపై పడుతూ ఉన్నాయి. స్థానిక ప్రజలు ఈ వింత భయంకరమైన వర్షాన్ని చూసి తీవ్ర భయాందోళనకు కూడా గురవుతున్నారు. ఒకసారి మనం వేద టీవీ స్క్రీన్ మీద కూడా మనం చూడొచ్చు. ఆ విజువల్స్ లో కూడా ఎంత భయంకరంగా అక్కడ మనకి కనిపిస్తుందో. మొత్తం కూడా ఆకాశం కూడా ఒక్క రకంగా చీకటి అలుముకున్న సిచ్యువేషన్స్ అయితే మనకి అక్కడ కనిపిస్తున్నాయి. ఈ కలుషిత వర్షం పట్టడం వల్ల నగరంలోని పెద్ద పెద్ద భవనాలు, రోడ్లపై ఉన్న వాహనాలు నల్లటి రంగులో కూడా ఒక్కసారిగా మారిపోయిన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఈ నీటి ప్రభావం వల్ల ప్రజల్లో తీవ్రమైన తలనొప్పి, కంటి మంటలు, అలాగే శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్తూ ఉన్నారు. సాధారణంగా కురిసే ఆమ్ల వర్షాల కంటే ఇది అత్యంత ప్రమాదకరమైందని, విషపూరిత రసాయనాలతో కూడుకున్నదని రష్యా వాతావరణ శాఖ కూడా అధికారికంగా ఇప్పటికే స్పష్టం చేసింది. నగరంలో పరిస్థితి అత్యంత దారుణంగా మారడంతో రష్యా అధికారులు హై అలర్ట్ కూడా ప్రకటించారు. ఇక్కడ నగర ప్రజలెవరూ కూడా ఇళ్ల నుంచి బయటకి రావద్దని, తలుపులు, కిటికీలు గట్టిగా మూసుంచాలని కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు వెంటనే ఆ ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు. రష్యా గగనతలంలో ఏర్పడిన ఈ యుద్ధ వాతావరణం వల్ల మాస్కో పరిధిలోని ప్రధాన విమానాశ్రయాలను కూడా అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. దీనివల్ల సుమారు 500కు పైగా అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసులు రద్దయిపోయాయి. వేలాది మంది ప్రయాణికులు కూడా విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. యుక్రెయిన్ చేసిన ఈ అతిపెద్ద డ్రోన్ దాడి రష్యా రక్షణ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపినట్లయింది. ఈ దాడికి రష్యా అధ్యక్షుడు ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంటారనేది కూడా ఇప్పుడు ప్రపంచ దేశాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. పరిస్థితిని గమనిస్తే రానున్న రోజుల్లో ఈ యుద్ధం మరిన్ని వినాశకర పరిణామాలకు దారి తీసేలానే కనిపిస్తోంది.